పాకిస్తాన్ క్రికెట్ పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే భారత్ దాడి చేస్తే ఏం చేయాలో తెలియక వణికిపోతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తోంది. ఇలాంటి తరుణంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం సెన్సేషన్ గా మారింది. దీంతో పాకిస్తాన్ కి వరుస ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్ టెర్రరిస్టులతో పాటు పాక్ కు బుద్ధి చెప్తామని హెచ్చరించిన క్రమంలో అన్నట్లుగానే ఆపరేషన్ సింధూర్ పేరున మంగళవారం మే 6 రాత్రి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇండియా పాక్ యుద్ధం తీవ్రతరమవుతుందనే భయాలు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో నెలకొన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణంతో పాక్ T20 లీగ్లో ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లలో భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది. లీగ్ నుంచి తప్పుకోవాలని కొందరు ప్లేయర్లు భావిస్తున్నట్లు మీడియా వర్గాల కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఫ్రాంచైజ్కు చెందిన స్క్వాడ్లో 5 నుంచి 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం అలాంటిదేం లేదు, ఫారిన్ ప్లేయర్లు ఎవరూ వెళ్లటం లేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. లీగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఎవరు వెళ్లటం లేదని పీసీబీ తెలిపింది. అయితే 6 ఫ్రాంచైజీలకు చెందిన మీడియా మేనేజర్లు ఆ విషయాన్ని ధృవీకరించారు. ఓవర్సీస్ ప్లేయర్లు లీగ్ నుంచి వైదొలుగుతున్నట్టు అంతర్గతంగా వార్తలు వస్తున్నాయని, కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో తమను సంప్రదించలేదని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా విరుచుకుపడుతుండటంతో యుద్ధం తప్పేలా లేదని భావించిన పాక్ క్రికెట్ బోర్డు పలు మ్యాచ్ల షెడ్యూల్ను మార్చుకుంది. ఎక్కువ శాతం మ్యాచ్లను రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్లో మార్పు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ మే 11న ముల్తాన్లో జరగనుందని ప్రకటించింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరన్ మైదాన ప్రాంతంలో టూరిస్టులను ఊచకోత కోశారు ఉగ్రవాదులు. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ రివెంజ్ తీర్చుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే 2025 మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:05 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ అటాక్లో లష్కరే తోయిబా, జైషీ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్ ఆపరేషన్ సింధూర్తో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ క్రికెట్ పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే భారత్ దాడి చేస్తే ఏం చేయాలో తెలియక వణికిపోతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తోంది. ఇలాంటి తరుణంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం సెన్సేషన్ గా మారింది. దీంతో పాకిస్తాన్ కి వరుస ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్ టెర్రరిస్టులతో పాటు పాక్ కు బుద్ధి చెప్తామని హెచ్చరించిన క్రమంలో అన్నట్లుగానే ఆపరేషన్ సింధూర్ పేరున మంగళవారం మే 6 రాత్రి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇండియా పాక్ యుద్ధం తీవ్రతరమవుతుందనే భయాలు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో నెలకొన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణంతో పాక్ T20 లీగ్లో ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లలో భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది. లీగ్ నుంచి తప్పుకోవాలని కొందరు ప్లేయర్లు భావిస్తున్నట్లు మీడియా వర్గాల కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఫ్రాంచైజ్కు చెందిన స్క్వాడ్లో 5 నుంచి 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం అలాంటిదేం లేదు, ఫారిన్ ప్లేయర్లు ఎవరూ వెళ్లటం లేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. లీగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఎవరు వెళ్లటం లేదని పీసీబీ తెలిపింది. అయితే 6 ఫ్రాంచైజీలకు చెందిన మీడియా మేనేజర్లు ఆ విషయాన్ని ధృవీకరించారు. ఓవర్సీస్ ప్లేయర్లు లీగ్ నుంచి వైదొలుగుతున్నట్టు అంతర్గతంగా వార్తలు వస్తున్నాయని, కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో తమను సంప్రదించలేదని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా విరుచుకుపడుతుండటంతో యుద్ధం తప్పేలా లేదని భావించిన పాక్ క్రికెట్ బోర్డు పలు మ్యాచ్ల షెడ్యూల్ను మార్చుకుంది. ఎక్కువ శాతం మ్యాచ్లను రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్లో మార్పు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ మే 11న ముల్తాన్లో జరగనుందని ప్రకటించింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరన్ మైదాన ప్రాంతంలో టూరిస్టులను ఊచకోత కోశారు ఉగ్రవాదులు. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ రివెంజ్ తీర్చుకుంది.
పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత్ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే 2025 మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:05 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ అటాక్లో లష్కరే తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్ ఆపరేషన్ సింధూర్తో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ క్రికెట్. పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే భారత్ దాడి చేస్తే ఏం చేయాలో తెలియక వణికిపోతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తోంది. ఇలాంటి తరుణంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం సెన్సేషన్ గా మారింది. దీంతో పాకిస్తాన్కి వరుస ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత్ టెర్రరిస్టులతో పాటు పాక్కు బుద్ధి చెప్తామని హెచ్చరించిన క్రమంలో అన్నట్లుగానే ఆపరేషన్ సింధూర్ పేరున మంగళవారం మే 6 రాత్రి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇండియా పాక్ యుద్ధం తీవ్రతరమవుతుందనే భయాలు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో నెలకొన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణంతో పాక్ T20 లీగ్లో ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లలో భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది. లీగ్ నుంచి తప్పుకోవాలని కొందరు ప్లేయర్లు భావిస్తున్నట్లు మీడియా వర్గాల కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఫ్రాంచైజీకు చెందిన స్క్వాడ్లో 5 నుంచి 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం అలాంటిదేం లేదు, ఫారిన్ ప్లేయర్లు ఎవరూ వెళ్లటం లేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. లీగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఎవరు వెళ్లటం లేదని పీసీబీ తెలిపింది. అయితే 6 ఫ్రాంచైజీలకు చెందిన మీడియా మేనేజర్లు ఆ విషయాన్ని ధృవీకరించారు. ఓవర్సీస్ ప్లేయర్లు లీగ్ నుంచి వైదొలుగుతున్నట్టు అంతర్గతంగా వార్తలు వస్తున్నాయని, కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో తమను సంప్రదించలేదని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా విరుచుకుపడుతుండటంతో యుద్ధం తప్పేలా లేదని భావించిన పాక్ క్రికెట్ బోర్డు పలు మ్యాచ్ల షెడ్యూల్ను మార్చుకుంది. ఎక్కువ శాతం మ్యాచ్లను రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్లో మార్పు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ మే 11న ముల్తాన్లో జరగనుందని ప్రకటించింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరన్ మైదాన ప్రాంతంలో టూరిస్టులను ఊచకోత కోశారు ఉగ్రవాదులు. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ రివెంజ్ తీర్చుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత్ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే 2025 మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:05 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ అటాక్లో లష్కరే తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్ ఆపరేషన్ సింధూర్తో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ క్రికెట్. పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే భారత్ దాడి చేస్తే ఏం చేయాలో తెలియక వణికిపోతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తోంది. ఇలాంటి తరుణంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం సెన్సేషన్ గా మారింది. దీంతో పాకిస్తాన్కి వరుస ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత్ టెర్రరిస్టులతో పాటు పాక్కు బుద్ధి చెప్తామని హెచ్చరించిన క్రమంలో అన్నట్లుగానే ఆపరేషన్ సింధూర్ పేరున మంగళవారం మే 6 రాత్రి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇండియా పాక్ యుద్ధం తీవ్రతరమవుతుందనే భయాలు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో నెలకొన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణంతో పాక్ T20 లీగ్లో ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లలో భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది. లీగ్ నుంచి తప్పుకోవాలని కొందరు ప్లేయర్లు భావిస్తున్నట్లు మీడియా వర్గాల కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఫ్రాంచైజీకు చెందిన స్క్వాడ్లో 5 నుంచి 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం అలాంటిదేం లేదు, ఫారిన్ ప్లేయర్లు ఎవరూ వెళ్లటం లేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. లీగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఎవరు వెళ్లటం లేదని పీసీబీ తెలిపింది. అయితే 6 ఫ్రాంచైజీలకు చెందిన మీడియా మేనేజర్లు ఆ విషయాన్ని ధృవీకరించారు. ఓవర్సీస్ ప్లేయర్లు లీగ్ నుంచి వైదొలుగుతున్నట్టు అంతర్గతంగా వార్తలు వస్తున్నాయని, కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో తమను సంప్రదించలేదని చెప్పారు.
పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా విరుచుకుపడుతుండటంతో యుద్ధం తప్పేలా లేదని భావించిన పాక్ క్రికెట్ బోర్డు పలు మ్యాచ్ల షెడ్యూల్ను మార్చుకుంది. ఎక్కువ శాతం మ్యాచ్లను రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్లో మార్పు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ మే 11న ముల్తాన్లో జరగనుందని ప్రకటించింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరన్ మైదాన ప్రాంతంలో టూరిస్టులను ఊచకోత కోశారు ఉగ్రవాదులు. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి భారత్ రివెంజ్ తీర్చుకుంది. పహల్గాం ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత్ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే 2025 మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:05 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ అటాక్లో లష్కరే తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్ ఆపరేషన్ సింధూర్తో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది.